భక్తి లేదండి, నేనేదో భక్తి కాబట్టి చెప్తా ఉంటా. ఏంది అప్పుడే ఇంకా దూరమా? వద్దులే, ఈసారి వచ్చినప్పుడు చెప్తా. 8X లో ఫోటో దిగినాను, వస్తే దర్శనం చేస్తాను. ఎవడో పోయి ఫోటో చెప్తాను, దండం పెట్టుకుంటా. నాన్న లేనన్నా పదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తొలకదశ రోజు మా కమిటీ కుర్రాలతో కలిసి మేం చేసిన జర్నీయే ఈ వీడియో. మేమందరం ఈ జర్నీలో 3 ముఖ్యమైన ఆలయాలకు వెళ్ళాము. 3 కూడా శివయ్యకి సంబంధించినవే. అందులో దక్షిణ కాశీగా పిలువబడే చేజెల్ల కపోతేశ్వర దేవస్థానం కూడా ఒకటి. ఈ ఆలయం గురించి ఫుల్ డీటెయిల్స్ ఆల్రెడీ మనం మన ఛానల్లో ఒక వీడియో చేశాము. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఈ వీడియోలో మనం సంజీవ కొండ గురించి తెలుసుకుందాం. మేము సంజీవని కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రధాన అర్చకులతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే మేము ఈ వీడియో చేస్తున్నాము. ఇక్కడికి రావాలి అనుకునే వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాము. కొన్నేళ్ల క్రితం చాలా ఫేమస్ అయిన కొండ ఈ సంజీవని కొండ. ఏళ్ళు గడిచే కొద్దీ సంజీవ కొండని అందరూ మర్చిపోయారు. చాలా మంది అసలు ఎక్కడుందో కూడా మర్చిపోయారు. ఇక్కడ స్వామివారికి పూజలు జరుగుతూనే ఉన్నాయి. జనాలు కూడా బాగానే వస్తున్నారు. చాలా మందికి ఎలా వెళ్లాలో కూడా ఇప్పటికీ తెలియదు. అందుకే ఎలా వెళ్లాలో ఫుల్ డీటెయిల్ గా చెప్పాం, ఒకసారి చూడండి. ఈ సంజీవని కొండ నసరాపేట నుంచి 34 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నసరాపేట నుంచి రొంపిచెర్ల మీదుగా ఆరేపల్లి ముప్పాల చేరుకోవాలి. ఆరేపల్లి ముప్పాల ఊరి బయట నుంచే సంజీవని కొండకి వెళ్లే దారి ఉంటుంది. ఈ ముప్పాల నుంచి 9 కిలోమీటర్ల దూరంలో సంజీవని కొండ ఉంటుంది. ఇనమెల్ల మీదుగా చేరుకోవచ్చు. నసరాపేట నుంచి ఇంకో దారి కూడా ఉంది. నగరికల్ అడ్డు రోడ్డు మీదుగా విప్పలరెడ్డిపాలెం వెళ్ళాలి. విప్పలరెడ్డిపాలెం నుంచి చేజర్ల చేరుకోవాలి. చేజర్ల ఊరి బయట ఒక పెద్ద కాలువ ఉంటుంది. ఎడమ చేతి వైపు ఒక తారు రోడ్డు వస్తుంది. ఈ రోడ్డున ఇనమెల్ల మీదుగా సంజీవ కొండ చేరుకోవచ్చు. ఇటు నసరాపేట గుంటూరు వైపు నుంచి వచ్చిన, అటు నగరికల్లు పిడుగురాల నుంచి వచ్చిన రొంపిచెర్ల అలాగే నగరికల్ అడ్డు రోడ్డు, ఈ రెండిట్లో ఒక ప్లేస్ కన్ఫామ్ గా టచ్ అవుతారు. అందుకే వీటిని ముఖ్యంగా చెప్పాము. ఆరేపల్లి ముప్పాల, ఇనమెల్ల, చేజర్ల, ఈపూరు ఇవన్నీ సంజీవని కొండ దగ్గర ఉన్న ప్లేసెస్ ఇవే. మీరు మ్యాప్ లో చెక్ చేసుకుని రావచ్చు. ఇంకా మా కమిటీ కుర్రాళ్ళ జర్నీ కంటిన్యూ చేద్దాం. మేము ఆల్రెడీ ఒక ముఖ్యమైన ప్లేస్ కి వెళ్లి రిటర్న్ లో వస్తున్నప్పుడు మాకు దగ్గరలో సంజీవని కొండ ఉందని తెలిసింది. మా కమిటీ కుర్రాళ్ళు చాలా ఉత్సాహంతో సంజీవని కొండ వెళ్దామని ఫిక్స్ అయ్యారు. నైటికల్ అడ్డు రోడ్ నుండి విప్పలరెడ్డిపాలెం వెళ్లి అటు నుంచి చేజర్ల చేరుకున్నాము. మేము చేజర్ల ఊరి బయట ఉన్న కాలువ పక్కనున్న దారి గుండా ఇనమెల్ల మీదుగా సంజీవని కొండ చేరుకున్నాము. ఆ టైంలో సంజీవని కొండ కింద భాగాన అన్నదానం జరుగుతుంది. ఆల్రెడీ తొలేకాదశి రోజు ఫుల్ డే అన్నదానం జరిగింది. ఇక్కడి నుంచి అసలు జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మేం చేసే జర్నీని ఫన్నీగా ఉంటుంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి.
ఎక్కేటట్టయితే పర్లా, ఎక్కకపోతే నడవాలి అయ్యా. సంజీవని ముళ్ళు రోగాలన్నీ పోతాయి. ఒకటి అబ్జర్వ్ చేయాలి, సంజీవని కొండ ఎక్కాలన్నా మీ సోమాన్లు బాగుండాలి. ఎవరుంది ఇప్పుడు అదే అన్నారా, మర్చిపోయేస్తారా వాటర్ బండి అది ఎక్కుతుంటేనే జాంపల్లి జాంపల్లి రామమ్మ. ఇంకా మధ్యాహ్నం చచ్చిపోవాలి. అరే ఇంక ఎంత ఉందంటరా, అంత ఎక్కాం దేకారా. అసలు స్టార్ట్ చేసిందే ఇప్పుడైతే. అరే నేను స్కూటీ ఎక్కడ కట్ట తీసుకొని వస్తాను. ఏంట్రా స్కూటీ సామాన్లు బాగాలేవు. ఏంది అప్పుడే ఇట్లా ఉంటే ఎక్కుతాం కానీ. అరే అరే బచ్చా ఇంక ఎంత దూరం, నీ సామాన్లు అన్నీ బాగున్నాయా? అరే వాడిని ఎంక పండురా తిప్పి. అరే బచ్చా నీ ఎంత దూరం ఉంటుందిరా? తమ్ముడు అడిచిపోయి కూర్చున్నాడు అంటే మమ్మల్ని ఆడు దంకపోయారు. ఎవరు బాధ మంచి కాండ ఉండదు, మేకల కొండ ఉండదు, మట్టి కొండ ఉండదు, ఎక్కడ కూడా ఉండదు, అసలు దారే ఉండదు. రాళ్ళల్లో రప్పలు బాగుంటుంది. ఎంత దూరం ఉంటుంది? ట్యాంక్స్ అన్నా పైన వాటర్ ఉంటాయా? థ్యాంక్స్ అన్నా. ఎక్కాలంటే బాగా చేయాలి, బాగా చేయాలి. చిన్నగా కాళ్ళు ఒక్కొక్కరి కాళ్ళు స్లో అవుతున్నాయి. ఏం చేస్తున్నావా? సింగిల్ అయితే వచ్చింది. సంజీవిని ఏదో వెతుకుదామా? వేట మొదలెడదాం. అరే సీను పట్టించుకోండి రా బాబాయ్. సంజీవని ముళ్ళేది గుచ్చితే గుచ్చంగా లేచాడు. అసలు మామూలు చూడు ముందు సీను కూపు వచ్చింది. మహిమ వాడేంద్రా 3 నుంచి పోయాం. పోయి కొండ ఎక్కాంరా 5 కిలోమీటర్లు. ఎత్త రామీరప్పలో అమ్మ ఎక్కితే మంచు పర్వతాలు మంచు ఉంటుంది అన్నారు, మాయగాలు ఉంటాయి అన్నారు కొండ మీద. ఏమీ లేవు, యూట్యూబ్లో చూసి. కాలబంతలేరు అది సంజీవిని. అది అంటే వాడి నోట్లో ఒక ముక్క ఏంటి ఎచ్చుకో. నేను నడగలుగుతుంటే అమ్మమ్మలకు అలవాటు అయి ఉందయ్యా. ఎత్తుకో బ్రో, వల్లగట్లా ఎత్తుకో. అంటే పైన మంచి నీళ్ళు ఉన్నాయా? థ్యాంక్స్ అండి. దర్శనం అయిందా మీకు బాగా? ఇంకా దూరమా?
వద్దులే ఈసారి వచ్చినప్పుడు చెప్తా. 8X లో ఫోటో దిగి నన్ను వస్తే దర్శనం చేస్తాను. ఎవడో పోయి ఫోటో చెప్తాను, దండం పెట్టుకుంటా. నాన్న లేనన్నా పదా మరి తిప్పలు ఎలా ఉన్నాయి, రోడ్లు ఎలా ఉన్నాయి, ఘాట్ రోడ్లు. ఓ పడేవు రే. స్లైడర్స్ వేసుకొచ్చాడు. అరే వచ్చేసారా? అదేనా? అదే రాడేం ఏం కాదు బాగా. అసలు దేవుళ్ళందరూ ఎందుకు ఎంత పెద్ద కొండల మీద పెరిగిపోతారు? సీనా వచ్చేసాను రారా. బ్రో ఇది ఇడిపోదాం. ఏదో చూస్తామనుకో మళ్ళీ అటు కాదు ఇది అన్నారనుకో అట్లా ఎక్కలేము. కాదు ఓ ప్రయోగం చేద్దాడు ముడుకుంటా దుల్లుకుంటూ పోతా. అసలు అజ్జుడు వ్యూవే వేరు. అటు అజ్జుడు చెరువు చూడు చిన్నగంటే ఏదైనా 3 రాళ్ళు పెట్టారు, మనం 3 రాళ్ళు పెట్టారు. 3 కాదు బ్రో 5 3 స్టేర్లు నువ్వు పెట్టు పెద్ద పెద్ద పెట్టి బ్రో. రెండు రాళ్ళు అది అంత అవసరం లేదు నాన్న, చిన్న రాళ్ళు చాలు. స్టేర్లు వెళ్ళరా సరే, చిన్నది పైన పెయింట్ అవుతుంది సిట్టింగ్ చాలు బ్రో. నువ్వేంద్రా ఇక్కడ మన నమ్మకం ఏంటంటే రాళ్ళు పెడితే ఇల్లు కడతాం అన్నమాట. ఇంకా అదేరా. అవునా? మరి పాదాలు ఎంత దూరం? నేను చాలా పెద్ద పెడుతున్నా చూడు. దారి కదా ఇది. మరి ఎప్పుడు పోతాను వస్తానే ఉంటారు మీరు. భక్తి లేదండి, నేనైనా భక్తి కాబట్టి చెప్తా ఉంటా. వాటర్ ట్యాంక్ ఆడిందో చూడండి కాసేపు. టాటర్ ఇది కాదు వచ్చింది అటు. పోయేటప్పుడు టాటర్లు అసలు బాగూడదు. అంకరా వేడి ఆయన పోయి మంచిగా తాగుతున్నాడు పక్కన పక్కడరా, అడ్డం నిలబడ్డావు. ఎన్నిసార్లు కూర్చుంటే అన్నిసార్లు ఫాస్ట్గా ఎక్కుతారు, అది గుర్తుంచుకోండి. రియాక్షన్ పైన షెడ్ వేసారు చూసావా? వ్యూ బాగుందిరా. ఇది ఇంత డెవలప్ అయింది ఎప్పుడండి? 7 సంవత్సరాల క్రితం నుంచి ఇంత డెవలప్